వెల్కమ్ టు శివ స్టడీ సమ్మిట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం రీసెంట్‌గా జరిగినటువంటి వోల్యూబోట్ లైవ్ మాక్ టెస్ట్‌లోని మ్యాథ్స్ యొక్క ఎక్స్‌ప్లనేషన్ డిస్కస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ క్వెషన్ మాట్లాడదాం చూడండి. D and D dash are the diagonals of rhombus if D by 2 is 14 centimeter and D dash by 2 is 26 centimeter. Then half of the area of the rhombus is. ఓకే. ఎప్పుడైనా డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు రాంబస్ ఏరియా ఏమవుతుంది అని అంటే రాంబస్ యొక్క ఏరియా ఈక్వల్ టు 1/2 ఆఫ్ D1 డయాగ్నల్ 1 ఇంటూ డయాగ్నల్ 2 అనేది జరగాలి. ఓకే. ఇప్పుడు మనకు ఏరియా అడగట్లేదు, ఏరియాలో మళ్ళీ హాఫ్ అడుగుతున్నాడు కాబట్టి 1/2 ఆఫ్ మనకు ఫార్ములా ఆల్రెడీ ఏముంటుందంటే 1/2 D1 వాల్యూ. D/2 వాల్యూ 14 సెంటీమీటర్ అయితే అప్పుడు D ఈక్వల్ టు వాల్యూ ఏమవ్వాలి 28. సో ఫస్ట్ డయాగ్నల్ వాల్యూ ఎంత అంటే 28. అలాగే D2 గురించి మాట్లాడితే D డాష్ బై 2 అనేది 26 అయితే అప్పుడు D డాష్ అనేది ఏమవుతుందో చూడండి. 26 ఇంటూ 2 అంటే వాల్యూ ఏమవ్వాలి 52. సో వాల్యూ ఏమవ్వాలి అని అంటే 52. ఇప్పుడు 2 ఇంటూ 2 ఎంత అంటే 4. 4తో 28 ఎన్ని టైమ్స్ అని అంటే 7 టైమ్స్. సో ఆన్సర్ ఏమవ్వాలి చూడండి ఒకసారి. 7 2's వాల్యూ ఎంత అంటే 14. యూనిట్ జిట్ 4 ఉండే ఒక ఆప్షన్ ఉంటుంది 364. లేదనుకుంటే మల్టిప్లై చేసిన మీ ఆన్సర్ 7 ఇంటూ 52 ఈక్వల్ టు 364. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. The speed of a train is s km/h. It halts at 5 junctions for the same period of 12 minutes each. It covers a distance of 1152 kilometers in 19 hours. Find the value of s. Okay. ఫస్ట్ 12 minutes ఆగాడంట. ఇలా ఎన్ని జంక్షన్స్ దగ్గర ఆగాడు అని అంటే 5 జంక్షన్స్. ఒక జంక్షన్ దగ్గర ఆగింది 12 minutes. ఇలా 5 జంక్షన్స్ దగ్గర ఆగాడు అంటే టోటల్ ఎంత టైం ఆగాడు వాడు అని అంటే 60 minutes హాల్ట్ అవ్వడం అనేది జరిగింది, ఆగడం. 60 minutes అని అంటే దీన్ని ఏమని చెప్పొచ్చు అని అంటే 1 hour. టోటల్ 19 అవర్స్లో వాడు 1 hour ఆగాడు అంటే ట్రావెల్ చేసింది ఎన్ని అవర్స్? ఓన్లీ 18 hours మాత్రమే ట్రావెల్ చేశాడు. అది కూడా ఎంత డిస్టెన్స్ని కవర్ చేశాడు? 1152. ఇప్పుడు ఎప్పుడైనా స్పీడ్ కావాలంటే స్పీడ్ ఈక్వల్ టు వాల్యూ ఏముండాలి మనకి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ వాల్యూ ఎంత ఉంది అని అంటే 1152. 1152 బై ఎంత టైంలో ట్రావెల్ చేశాడు అని అంటే 18. 18తో కనుక క్యాన్సిల్ చేస్తే 18 months. 18తో వాల్యూ 18/6 ఎంత అంటే 108. 108 పోతే రిమైనింగ్ ఎంత ఉందంటే 702. 72 ఎన్నిసార్లు పోతుంది? 18 4 72 కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి అంటే 64 km/h అనేది ఏంటంటే మన యొక్క స్పీడ్ ఎస్. సో ఎక్కడ ఉంటుందంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. The monthly expenses of a person are 400 by 3% more than his monthly savings. If his monthly income increases by 60% and her monthly expenses increases by 40%, then there is an increase of rupees 1024 in his monthly savings. What is the initial expenditure అని అడిగాడు. ఓకే. ఫస్ట్ 400 by 3% యొక్క ఫ్రాక్షన్ ఏంటో మాట్లాడదాం చూడండి. 400 by 3 గురించి కనుక మాట్లాడామని అనుకోండి, 400 by 3%. పర్సెంట్ అని అంటే పర్సెంట్ సింబల్ వాల్యూ బై 100. 2 zeros క్యాన్సిల్ అయిపోతే వాల్యూ ఏమైపోతుంది మనకి అంటే 4/3. మోర్ అంటున్నాడు కాబట్టి వాల్యూ ఏంటంటే ప్లస్. డినామినేటర్ ఎప్పుడు కూడా కంపారిటివ్ పర్సన్. ఎవరితో కంపేర్ చేస్తున్నారు అని అంటే సేవింగ్స్. సో సేవింగ్స్ కనుక 3 parts అయితే ఎక్స్పెండిచర్ అంటే 3 కంటే 4 ఎక్కువ అంటున్నాడు. సరే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటనంటే మనం ఎప్పుడైనా సరే అమౌంట్ అనేది సంపాదించామని అనుకోండి, ఇన్కమ్ అనేది ఎప్పుడు కూడా దేనికి ఈక్వల్ అవుతుంది? ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్కి ఈక్వల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎయిదర్ మనం సంపాదించిండే దాన్ని ఖర్చు అయినా పెట్టాలి, లేదు అని అనుకుంటే సేవింగ్స్ అన్నా చేయాలి. ఓకే. ఇప్పుడు సేవింగ్స్ కనుక 3 parts అయితే ఎక్స్పెండిచర్ వాల్యూ ఏమని చెప్తున్నాడు? 4 more అంటున్నాడు కాబట్టి వాల్యూ ఏమవ్వాల్సి వచ్చింది అని అంటే 7. ఇవి రెండు కలిపితేనే ఏమొస్తుందని మాట్లాడాం మనం? ఇన్కమ్. 7 + 3 వాల్యూ ఎంత అని అంటే 10. ఇప్పుడు పర్సంటేజ్ మాట్లాడుతున్నాడు కాబట్టి కొంచెం క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడానికి ప్రతిదాన్ని ఏంటంటే 10తో మల్టిప్లై చేశాను. ఇన్కమ్ ఎంత పర్సెంట్ పెరిగింది అని అంటే 60% పెరిగిందంట. 60% వాల్యూ ఎంత అని చెప్తున్నాడు? 100 partsలో 60% అంటే వాల్యూ ఎంత అంటే 60 parts. అలాగే ఎక్స్పెండిచర్ ఎంత పర్సెంట్ పెరిగింది అని అంటే 40%. అంటే 10% వాల్యూ ఎంత అంటే 7. 40% వాల్యూ ఎంత అంటే 4 × 7 అంటే వాల్యూ ఏమవ్వాలంటే 28 parts. అలాగే 30 అనేది ఏంటంటే ఇది మనకు పార్ట్స్లో తెలియదు కానీ వాల్యూలో తెలుసు. ఎంత వాల్యూ పెరిగిందని చెప్తున్నాడు? 1024 రూపీస్ ఏంటంటే పెరగడం అనేది జరిగింది. కానీ ఎన్ని పార్ట్స్ పెరిగిందో చూడండి. ఇప్పుడు మనకేంటంటే 28 ప్లస్ ఈ రెండు వాల్యూలు కలిపితేనే 60 అవ్వాలి. 60లో నుంచి 28 తీస్తే రిమైనింగ్ వాల్యూ ఎంత ఉంటుంది మనకి అని అంటే 32. ఎందుకు?
ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ కాబట్టి. ఓకే. ఇప్పుడు మొత్తం ఇవన్నీ పెరిగినవే కదా తీసుకునింది. 32 పార్ట్స్ వాల్యూ ఏమని చెప్తున్నాడు అనంటే 1024. 32 పార్ట్స్ వాల్యూ 1024 అయితే 1024 ఇప్పుడు ఇనీషియల్ ఎక్స్‌పెండిచర్ ఎంతుంది అనంటే 70 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు వాడు. మనకు 32 స్క్వేరే వాల్యూ ఏంటనంటే 1024 అంటే ఇంటూ 32 జరిగింది. ఇది కూడా ఏమవ్వాల్సింది మనకి ఇంటూ 32 అవ్వాల్సింది. ఫస్ట్ 0 వస్తుంది కాబట్టి 0, 7తో 32ని మనం మల్టిప్లై చేస్తే 7 2s వాల్యూ ఎంత అనంటే 14, 7 3s 21 ప్లస్ 1 అంటే 22. సో ఆన్సర్ ఏమవ్వాలి మనకి అనంటే 2240 అనేది మన ఆన్సర్ అవ్వాలి. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. Find the difference between the possible maximum value of x and the possible minimum value of x if 30080x67 is divisible by 3. ఓకే. ఎప్పుడైనా ఒక నంబర్ 3తో డివైడ్ అవ్వాలి అనంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అనేటివి 3తో డివైడ్ అవ్వాలి. సరే, ఫస్ట్ నంబర్ ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. 30080x67 అని చెప్పారు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం మళ్ళీ ప్రతిదీ సమ్ అనేది చేయకుండా 3 మల్టిపుల్స్ ఎక్కడ ఉంటే వాటిని మనం ఏం చేయొచ్చు అంటే క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు 3 అనేది 3తో పోతుంది, 6 అనేది కూడా 3తో పోతుంది కాబట్టి క్యాన్సిల్ చేశారు. అలాగే 8 + 7 ఎంత అంటే 15 కూడా ఏంటనంటే 3తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మనకు ఎక్స్ ప్లేస్లో ఏవే వాల్యూస్ ప్లేస్ చేస్తే ఇంకా మనకి ఏంటంటే డివైడ్ అవుతుంది అని అంటే ఫస్ట్ మినిమం వాల్యూ ఏంటి, 0 పెట్టినా ఆల్రెడీ రిమైండర్ ఏముండదు కాబట్టి కంప్లీట్గా డివైడ్ అవుతుంది. లేదా 3 అనే వాల్యూ పెట్టినా కూడా ఏంటంటే డివైడ్ అవుతుంది 3తో. అలాగే 6 కూడా ఏంటంటే 3తో డివైడ్ అవుతుంది. అలాగే 9 కూడా ఏంటంటే పెడితే డివైడ్ అవుతుంది. ఇంతకంటే వెళ్ళామని అనుకోండి ఇంకా మనకి ఏంటంటే 2 డిజిట్ నంబర్స్ వచ్చేస్తాయి. నంబర్లో ఎప్పుడు కూడా ప్లేస్ వాల్యూ సింగిల్ డిజిట్ ఉండాలి. ఇప్పుడు ఈ సీక్వెన్స్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మినిమం వాల్యూ ఎంత ఉంది మనకి అని అంటే 0 ఉంది. అలాగే మాక్సిమం వాల్యూ ఎంత పాసిబుల్ అయింది మనకి అని అంటే 9 అయింది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అడుగుతున్నాడు. 0కి 9కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది అని అంటే 9. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఓకే, సింప్లిఫై 1 - 6/1 - 1/1 ప్లస్ 6/1 - 6 అంటున్నాడు. సరే, ఫస్ట్ మనం ఓన్లీ ఈ ఫ్రాక్షన్ మాత్రం సింప్లిఫై చేద్దాం చూడండి. 1 + 6/1 - 6 అంటే వాల్యూ ఏమైపోవాలి అంటే -5. దీన్నే ఏమని చెప్పొచ్చు అంటే 1 - 6/5 అని చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ వాల్యూ ఏంటో చూడండి. 5 × 1 ఎంత అంటే 5, 5 - 6 అని అంటే -1 వాల్యూ ఏముంటుంది అంటే 5. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ వాల్యూ ఏముంటుంది, ఈ రిమైనింగ్ ఈ స్టెప్ని చూద్దాం చూడండి. 1 - 1 ఇక్కడ -1 వచ్చింది కదా మనకి. మళ్ళీ 5 న్యూమరేటర్కి పంపించేస్తే ఇంటూ 5 అనేది జరిగింది. ఇప్పుడు మైనస్ ఏమైపోవాలి, ఈ మొత్తం వాల్యూ మళ్ళీ కూడా మనకి 1 + 5 అయినా జరగాల్సి ఉన్నది. అది 1 + 5. 1 + 5 అని అంటే ఇంకా మిగిలిన వాల్యూ ఏముంటుందో చూడండి. 1 మైనస్ న్యూమరేటర్లో ఎంత ఉందనంటే 6, డినామినేటర్లో 1 + 5 అంటే వాల్యూ ఎంత వచ్చిందంటే 6. 1 - 6/6 అని అంటే మళ్ళీ వాల్యూ ఏమైపోతుందంటే 1. 1 - 1 అంటే వాల్యూ ఏంటంటే 0. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. In a heritage restoration project, artisan A alone would complete intricate wood carving in 30 days, working 5 hours each day, while artisan B alone would finish in 20 days at 6 hours per day. They work together for 8 days at their respective hours. Then B doubles his daily hours and A continues at 5 hours. How many more days will they need అన్నాడు. ఓకే, ఫస్ట్ ఒకసారి వర్క్ గురించి మాట్లాడదాం చూడండి. వర్క్ ఈక్వల్ టు వాల్యూ ఏమవ్వాలి అని అంటే ఏ అనే వ్యక్తి 30 రోజుల్లో రోజుకి 5 గంటల చొప్పున పనిచేసిన వర్క్ అనేది అయిపోతుంది. లేదా బి అనే వ్యక్తి 20 రోజులు రోజుకి 6 గంటల చొప్పున వర్క్ చేసినా కూడా ఏంటంటే వర్క్ అయిపోవడం అనేది జరుగుతుంది. సరే, ఇక్కడ కనుక మనం ఎఫిషియన్సీలు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే వర్క్ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏ ఇంటూ 30 × 5 అంటే వాల్యూ ఎంత అంటే 150. అలాగే బి ఇంటూ 20 × 6 అంటే వాల్యూ ఎంత అంటే 120 జరిగింది. ఇప్పుడు 30తో క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి 34, 30తో వాల్యూ ఎంత అంటే 5. ఇప్పుడు ఏ ఈజ్ టు బి కనుక ఎఫిషియన్సీలు కనుక మనం మాట్లాడామని అనుకోండి, ఏ వాల్యూ కనుక 4 అయితే బి వాల్యూ ఎంత వచ్చింది మనకి అంటే 5. సో ఏ రేషియోలో ఉంటా ఉన్నాయంటే 4:5. ఇప్పుడు మనకు వర్క్ కావాలి అని అనుకుంటే మీరు ఇక్కడ ఏ వాల్యూనైనా ప్లేస్ చేయండి లేదా బి వాల్యూనైనా ప్లేస్ చేయండి. వర్క్ ఈక్వల్ టు వాల్యూ ఏమొచ్చింది మనకి ఇప్పుడు ఏ ఇంటూ
ఇదైనా ఇదే తీసుకుందాం మనం ఇప్పుడు. ఏ వాల్యూ ఎంత ఉందనంటే 4, అలాగే ఇంటూ 30 ఇంటూ 5. ఇప్పుడు 5 ఇంటూ 30 వాల్యూ ఎంత అంటే 150, 150 ఇంటూ 4 అంటే వాల్యూ ఎంత అంటే వరకు 600. ఇక్కడ మనకు ఏమని చెప్తున్నారు అనంటే, ఏ వ్యక్తి గురించి ఫస్ట్ 8 డేస్ గురించి గనక మాట్లాడితే ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. ఏ గనక మాట్లాడితే వీడు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తాడు అనంటే 5 అవర్స్ వర్క్ చేస్తాడు. అలాగే బి ఎంత వర్క్ చేస్తాడు అనంటే 6 అవర్స్ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. వీడి యొక్క ఎఫిషియన్సీ అనేది ఎంత ఉంటుంది మనకి అనంటే 4. వీడి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది అనంటే 5. వీడు ఒక రోజుకి ఎంత చేస్తాడు అంటే 5 ఇంటూ 4 అనంటే 20. వీడెంత చేస్తాడు అంటే 6 ఇంటూ 5 గురించి మాట్లాడితే వాల్యూ ఎంత అనంటే 30. వీళ్ళిద్దరూ కలిపి ఎంత చేస్తా ఉన్నారు మనకి అనంటే 50. ఇలా ఎన్ని రోజులు చేశారంట? 8 డేస్. 8 ఇంటూ 5 అనంటే వాల్యూ ఎంత అనంటే 400 అనే వర్క్ ఏంటనంటే అయిపోయింది. ఇప్పుడు 600లో ఆల్రెడీ 400 అనేది గనక వర్క్ అయిపోతే ఇంకెంత ఉంటుంది వర్క్ అనంటే 200. ఇక్కడ మళ్ళీ మనకేంటి అనంటే ఏ అనే వాడి గురించి మారట్లా. వీడేంటంటే ఒక రోజుకు 20నే చేస్తాడు. కానీ బీకి ఏంటి అనంటే 8 డేస్ తర్వాత చేంజ్ అవుతోంది. వాడు టైమింగ్ అనేది ఏంటి అనంటే డబల్ అవుతుంది అని చెప్పి అంటున్నాడు. ఇంతకుముందు 6 అవర్స్ చేసేవాడు కాస్త ఇప్పుడు ఎన్ని అవర్స్ చేస్తాడంట? 12 అవర్స్ చేస్తాడు. అలాగే రోజుకి ఎంత చేస్తాడు వాడు అనంటే 5. అంటే మొత్తము ఇప్పుడు బి అనేవాడు ఎంత చేస్తాడు అంటే 12 5 వాల్యూ ఎంత అనంటే 60. వీడేమో 60 చేస్తా ఉన్నాడు. వీడు ఎంత చేస్తున్నాడు అనంటే 20. ఇద్దరు కలిపి ఎంత చేస్తారు ఇప్పుడు న్యూ కేస్‌లో? న్యూ కేస్‌లో ఎంత చేస్తారు అనంటే 80. ఈ 80తో 200ని చేయడానికి ఎంత టైం పడుతుంది? మనం గనక 0, 0 క్యాన్సిల్ చేసుకుంటే 4తో వాల్యూ ఏముందంటే 4 2s, 4తో వాల్యూ ఎంత అనంటే 5s. 5/2 అనంటే దాన్ని ఏమని చెప్పొచ్చు మనం అనంటే 2.5. సో కాబట్టి ఎక్స్ట్రాగా ఇంకా ఎన్ని డేస్ అవసరం అవుతుందంటే 2.5 డేస్ అనేది ఏంటంటే అవసరం అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ మాట్లాడదాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? Statement A. If A equal to 9, B equal to -3 and C equal to -6, then the value of A cube plus B cube plus C cube is 486. ఓకే. ఇక్కడ కనుక మీరు ఒక పాయింట్ని అబ్జర్వ్ చేస్తే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అనేది అడుగుతున్నాడు. అలాగే ఏ బీసీ వాల్యూస్ వాడే ఇచ్చాడు. మీరు ఒకసారి కనుక అబ్జర్వ్ చేశారు అని అనుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ సి గురించి మాట్లాడదాం ఒకసారి చూడండి. ఏ వాల్యూ ఎంత ఉంది అనంటే 9, బి వాల్యూ ఎంత ఉంది అనంటే -3, సి వాల్యూ ఎంత ఉంది అనంటే -6. ఇప్పుడు మొత్తం వాల్యూ సమ్ ఏమైపోయింది అనంటే 0. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే అప్పుడు మనకేమని తెలుసు? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందనంటే 3a బి సికి ఈక్వల్ అవ్వాలి. సో కాబట్టి వాడు అడిగింది కూడా మళ్ళీ ఏమడుగుతున్నాడు అక్కడ? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబేనా? సో కాబట్టి 3 ఇంటూ ఏ వాల్యూ ఎంత ఉంది మనకి అనంటే 9. అలాగే బి వాల్యూ ఇక్కడ రెండింటికి బీకి సికి రెండు మైనస్ మైనస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ అయిపోతుంది కాబట్టి సైన్తో పని పడలేదు. బి వాల్యూ ఎంత ఉంది అనంటే 3, అలాగే సి వాల్యూ ఎంత ఉంది అనంటే 6. సో వాల్యూ ఏంటో చూడండి ఒకసారి. 3 ఇంటూ 3 గురించి మాట్లాడితే 9, 9 ఇంటూ 9 ఎంత అనంటే 81. 81 ఇంటూ 6 అంటే ఆన్సర్ ఏమవుతుంది అనంటే 486. సో స్టేట్మెంట్ ఏ అనేది ఏంటి అనంటే కరెక్ట్. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి మాట్లాడదాం చూడండి. 2a ప్లస్ బి ఈక్వల్ టు 36, అలాగే 2ab ఈక్వల్ టు 48. దెన్ ద వాల్యూ ఆఫ్ 4a² ప్లస్ b² ఈజ్ అన్నాడు. ఇప్పుడు మీరు కనుక ఒక పాయింట్ని అబ్జర్వ్ చేస్తే 2a ప్లస్ బి కనుక వాల్యూని కనుక చూసారనుకోండి, దీని వాల్యూ ఎంత అని చెప్తున్నాడు? 36. ఇప్పుడు కనుక స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశారనుకోండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏం జరుగుతుందో చూడండి. a² అంటే 2a హోల్ స్క్వేర్ అంటే వాల్యూ ఏమవ్వాలి? 4a² ప్లస్ మళ్ళీ b². 2ab రావాలి కదా. 2 ఇంటూ ఏ వాల్యూ 2aగా ఉంది, బి వాల్యూ ఎంత అంటే బీగా ఉంది. 36 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 1296. ఓకే. ఇప్పుడు మనకు ఈ 2/2ab అనేది అటు సైడ్ పోతే ఇంకా వాల్యూ అనేది ఏంటంటే డిక్రీజ్ అయిపోతుంది. కానీ వాడు ఆ మొత్తం వాల్యూ ఏమని చెప్తున్నాడు? 1296 అని చెప్పి చెప్తా ఉన్నాడు. మీరు ఒకసారి వాల్యూ కూడా కావాలంటే ఫైండ్ అవుట్ చేయండి. 4a² ప్లస్ b². ఇప్పుడు 2ab వాల్యూ వాడే ఇచ్చాడు. 2ab వాల్యూ ఎంత అని చెప్తున్నాడు? 2ab వాల్యూ ఎంత అంటే 48. 48 ఇంటూ 2 అని అంటే వాల్యూ 1296లో నుంచి మనం ఎంత తీసేయాల్సి ఉంది? 48 ఇంటూ 2 అని అంటే వాల్యూ ఎంత అంటే 96. తీసేస్తే వాల్యూ ఎంత వస్తుంది మనకి అంటే 1200 వస్తుంది. సో 1200 రావాల్సింది కాస్త వాడు 1296 అవుతుంది అన్నాడు కాబట్టి ఆప్షన్ బి అనేది రాంగ్ స్టేట్మెంట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏముండాలి? ఓన్లీ ఆప్షన్ ఏ, స్టేట్మెంట్ ఏ అనేది మాత్రమే కరెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఓకే. ఏ 4.2 meter tall boy is 31√3 meter away from shopping mall. The angle of elevation from his eye to the top of the shopping mall is 60 degrees. The height of the shopping mall is okay.
ఫస్ట్ ఒక బాయ్ ఉన్నాడు. అలాగే ఏంటి అనంటే ఒక షాపింగ్ మాల్ ఉందంట. ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నాడు షాపింగ్ మాల్‌కి వీడు అననంటే, అది కూడా వాల్యూ చెప్తా ఏమని చెప్తున్నాడు వాడు మనకి? ఎంతని చెప్తున్నాడు అనంటే 31√3 మీటర్స్ దూరంలో ఉన్నాడంట. ఓకే. అలాగే ఇప్పుడు వీడేంటి అనంటే దీని టాప్‌కి గనక చూసాడు అని అనుకోండి. టాప్‌కి గనక చూస్తే వీడి యొక్క ఎలివేషన్ అనేది ఎంత డిగ్రీ ఉంటాందనంటే 60 డిగ్రీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి 31√3 అనేది జరగాలి. ఇప్పుడు 60 డిగ్రీస్‌కి అపోజిట్ ఎప్పుడు కూడా ఏముంటుంది మనకి అనంటే √3 అలాగే అడ్జసెంట్ ఎప్పుడు కూడా ఏంటి అనంటే 1. లేదు మీకు తెలియలేదనుకోండి టాన్ 60 మనకు ఆల్రెడీ వాల్యూ తెలుసు. టాన్ 60 ఈక్వల్ టు వాల్యూ ఏంటనంటే √3 లేదా √3/1 అనే చెప్తాం. టాన్ ఎప్పుడు కూడా దేని గురించి మాట్లాడుతుంది? ఆపోజిట్ బై అడ్జసెంట్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. సో, ఆపోజిట్ గనక √3 ఉంటే అడ్జసెంట్‌లో వాల్యూ ఎంత అనంటే 1. 1 పార్ట్ వాల్యూ ఎంత అని తెలుస్తుంది మనకి అంటే 31√3. అప్పుడు √3 పార్ట్స్ వాల్యూ ఏమవ్వాలి? ఇది కూడా ఇంటూ ఏమవ్వాలి అంటే 31√3 అవ్వాలి. ఇప్పుడు √3 ఇంటూ √3 చేస్తే 3. 3 ఇంటూ 31 చేశామననుకోండి వాల్యూ ఏమైపోతుంది మనకి అనంటే 93. ఇది ఏ డిస్టెన్స్ మనకి అననంటే ఓన్లీ ఈ డిస్టెన్స్ మాత్రమే. కానీ మనకు ఈ డిస్టెన్స్ కావాల్సిందింకా. ఈ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్‌నే మనకేమని చెప్తున్నాడు? ఎంత టాల్ బాయ్ అంట? 4.2 మీటర్స్. అంటే ఇక్కడే కదా బాయ్ ఉన్నాడు. వీడిక్కడ 4.2 మీటర్స్ ఉంటే ఇది కూడా ఏమవ్వాలి చూడండి ఒకసారి. 4.2 మీటర్సా? అప్పుడు టోటల్ లెంత్ ఏమైపోతుంది అనంటే 93 ప్లస్ 4.2 అన్నప్పుడు మొత్తం ఏమవ్వాలి అనంటే 97.2 మీటర్స్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ మాట్లాడదాం చూడండి. The ratio in the volume and curved surface area of cylinder is 15:32. What is the circumference of its base అని అడిగాడు. సర్కంఫరెన్స్ అంటే పెరిమీటర్ గురించి మాట్లాడుతున్నాడనమాట. అది కావాలని అడుగుతున్నాడు. సరే. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎప్పుడు కూడా ఏమవ్వాలంటే వాల్యూమ్‌కి అలాగే ఏంటంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి రేషియో ఇచ్చాడు. వాల్యూమ్ ఎప్పుడు కూడా ఏమవ్వాలి అనంటే పై ఆర్ స్క్వేర్ హెచ్. అలాగే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమైపోతుందనంటే 2πr/h. ఈ వాల్యూ ఏమని చెప్తున్నాడు అనంటే ఏ రేషియోలో ఉందనంటే 15:32 అని చెప్పి చెప్తున్నాడు. పైకి ఏమైపోతుంది మనకి అనంటే క్యాన్సిల్. ఆర్ స్క్వేర్‌లో ఒక ఆర్‌కి ఏం జరిగిందంటే క్యాన్సిల్. హెచ్ కూడా ఏం జరిగిందంటే క్యాన్సిల్. 2తో గనక క్యాన్సిల్ చేస్తే వాల్యూ ఎంత అనంటే 16. రేడియస్ ఆర్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చింది మనకి అనంటే 15/16 రావడం అనేది జరిగింది. ఇప్పుడు మనకు రేడియస్ అడగట్లేదు. సర్కంఫరెన్స్ అంటే పెరిమీటర్ అడుగుతున్నాడు. పెరిమీటర్ ఈక్వల్ టు వాల్యూ ఏమవ్వాలి అనంటే 2πr. 2 ఇంటూ పై వాల్యూ ఏమని తెలుసు? 22/7. రేడియస్ వాల్యూ ఎంత ఉంది అనంటే 15 వాల్యూ ఎంత అనంటే 16. 2 1s 2తో వాల్యూ ఎంత అనంటే 8. అలాగే 2 11s 2తో వాల్యూ ఎంత అనంటే 4s. డినామినేటర్ గురించి మాట్లాడితే 7 ఇంటూ 4 వాల్యూ ఎంత అనంటే 28. 11 ఇంటూ 15 అంటే 165. సో కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలంటే 165/28. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ మాట్లాడదాం. How many balls of radius 6 centimeter after melting can form a hemispherical ball of 12 centimeter? ఓకే. ఇప్పుడు బాల్ ఇప్పుడు కూడా ఏ షేప్‌లో ఉంటుంది మనకి అంటే స్పియర్. స్పియర్ షేప్‌లో ఉండేటువంటి కొన్ని బాల్స్ తయారు చేశారంట. అవి ఎన్ని బాల్స్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాల్సి ఉంది. దేని నుంచి అవి ఫార్మ్ చేయడం అనేది జరిగింది అనంటే హెమిస్ఫియర్ నుంచి ఫార్మ్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడైనా ఒక ఫార్మ్ నుంచి ఇంకొక ఫార్మ్‌కి చేంజ్ చేస్తున్నాము అనంటే వాటి యొక్క వాల్యూమ్స్ అనేటివి ఈక్వల్ అవుతాయి. వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ అనేది కాస్త దేనికి ఈక్వల్ అవుతుందంటే ఎన్ నంబర్ ఆఫ్ బాల్స్. బాల్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అనంటే స్పియర్ కాబట్టి వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ అనంటే వాల్యూ ఏమవ్వాలంటే 2/3 πr³. అలాగే ఎన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏమవ్వాలి అనంటే 4/3 πR³. ఒక రేడియస్ స్మాల్ ఆర్ ఇంకొక రేడియస్ r³ అని అనుకున్నాం. ఇక్కడ మనకేంటంటే పైకి క్యాన్సిల్ అలాగే 3కి కూడా ఏంటంటే క్యాన్సిల్. 2 1s 2తో వాల్యూ ఏంటంటే 2 టైమ్స్ జరిగింది. ఇప్పుడు హెమిస్ఫియర్ యొక్క రేడియస్ గురించి మాట్లాడితే ఎంతని చెప్పాడు? 12 సెంటీమీటర్. అంటే 12 ఇంటూ 12 ఇంటూ 12 ఈక్వల్ టు ఎన్ ఇంటూ 2 ఇంటూ స్పియర్ యొక్క రేడియస్ వాల్యూ ఎంతని చెప్తున్నాడు? 6 సెంటీమీటర్. క్యూబ్ ఉంది కాబట్టి 6 ఇంటూ 6 ఇంటూ 6 అనేది రావాల్సింది. 6 ఒక 2 ఎంత అనంటే 12 కాబట్టి ఇక్కడ ఒక 12కి క్యాన్సిల్. 6తో ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్. మళ్ళీ 6తో ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్. 2 ఇంటూ 2 అంటే ఎన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి అంటే 4. ఎన్ని బాల్స్ తయారు చేయడం అనేది పాసిబుల్ అవుతుంది అంటే 4 బాల్స్. నెక్స్ట్ క్వెషన్ మాట్లాడదాం.
ఏ సొల్యూషన్ కంటైన్స్ 75% మిల్క్ అండ్ రెస్ట్ వాటర్. ఫుల్ స్టాప్. పార్ట్ ఆఫ్ సొల్యూషన్ టు బి రిమూవ్డ్ అండ్ రీప్లేస్డ్ బై సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ టు మేక్ ది రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ 3:4. ఇనీషియల్గా అయితే సర్టైన్ క్వాంటిటీ ఉందంట, అందులో 75% మిల్క్ ఉందంట, రెస్ట్ వాటర్ అని అంటున్నాడు. టోటల్ మిక్చర్ ఎప్పుడు కూడా 100% అయితే అందులో మిల్క్ అనేది ఉంది, మళ్ళీ ఏముంటుంది, వాటర్ అనేది ఉంటుంది. మిల్క్ ఎంత పర్సెంట్ ఉందని చెప్పారు అని అంటే 75%. అప్పుడు వాటర్ అనేది ఎంత పర్సెంట్ ఉండాలి అని అంటే 25%. ఏ రేషియోలో ఉన్నాయి అంటే 25 3s 25 1s. దీంట్లో నుంచి ఎంతో క్వాంటిటీ ఏంటనంటే తీసేయడం అనేది జరిగింది. తీసేసిన తర్వాత కూడా ఏ రేషియోలో ఉండడం అనేది జరుగుతుందంటే 3:1. మళ్ళీ ఏం యాడ్ చేశాడు, అంతే క్వాంటిటీ వాటర్ అనేది యాడ్ చేయడం అనేది జరిగింది. ఇందాక ఎక్స్ తీసేస్తే ఇప్పుడు మళ్ళీ ఎక్స్ అని యాడ్ చేయాల్సింది. ఎక్స్ అనేది యాడ్ చేసిన తర్వాత ఏ రేషియో అయిందంటే మిల్క్ టు వాటర్ రేషియో వాల్యూ ఏం జరిగిందంటే 3:4. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటనంటే ఎంతైతే వాల్యూమ్ తీసేసామో అంతే వాల్యూమ్ మళ్ళీ ఏంటనంటే ఫిల్ చేసాం. అంటే ఇక్కడ గనక మనకు 7 పార్ట్స్ అనేది ఉంటే ఇక్కడ కూడా వాల్యూమ్ ఏమైపోతుందంటే ఈక్వలే ఉంటుంది, 7 పార్ట్స్. ఇక్కడ మీరు ఎంత తీశారు అనేది ఒకసారి మాట్లాడదాం చూడండి. ఎంత తీశారు మీరు, ఇప్పుడు ఎంత పెరిగింది ఇక్కడ, 1 నుంచి 4 పెరిగిందంటే 3 పెరిగింది. ఎంత వాల్యూమ్ ఇనీషియల్గా ఉంటుంది మనకేనంటే 7. సో కాబట్టి వాల్యూ ఏమవ్వాలి, 3/7. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫైనల్గా ఏ వాల్యూమ్ అయితే వస్తుందో ఇనీషియల్గా కూడా అదే వాల్యూమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పార్ట్స్ పరంగా డిఫరెంట్ ఉండొచ్చేమో కానీ ఓవరాల్ వాల్యూమ్ పరంగా ఎప్పుడు కూడా ఏంటంటే సేమే ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. కన్వర్ట్ 99910 టు ది హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్. ఓకే, బేస్ 10 ఉంటుంది అని అంటే అదేంటనంటే డెసిమల్ సిస్టమ్. సో నంబర్ ఎంత ఉంది మనకేనంటే 999. ఇదేంటంటే దేంట్లో కన్వర్ట్ చేయాలంటున్నాడు, హెక్సాడెసిమల్. హెక్సాడెసిమల్ అని అంటే దీంట్లో టోటల్ బేస్ 16 అని కూడా చెప్తాం. బేస్ 16 అని ఎందుకు చెప్తాము అని అంటే 0 1 2 3 4 5 6 7 8 9 మిగిలిన వాల్యూస్ ఏముంటాయి అని అంటే 16 రావాలి. ఇక్కడ వరకు మనకి ఎన్ని వాల్యూస్ వచ్చాయి అని అంటే ఓన్లీ 10 వాల్యూస్ వచ్చాయి. మిగిలినవి 6 వాల్యూస్ ఏమొస్తాయి అని అంటే ఏ బి సి డి ఈ రావడం అనేది జరుగుతూ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఫైనల్ వన్ ఎఫ్. ఏ వాల్యూ ఎంత అంటే 10, బి వాల్యూ ఎంత అంటే 11, సి వాల్యూ ఎంత అంటే 12, డి వాల్యూ ఎంత అంటే 13, 14, 15 అన్న వరకు మాట్లాడుతూ వస్తాయి. ఓకే, సరే. ఇప్పుడు ఒకసారి మనం ఏ సిస్టంలో కన్వర్ట్ చేయాలో ఎప్పుడు కూడా ఏంటంటే దాని బేస్ వాల్యూతో మనం ఏంటంటే డివైడ్ చేస్తూ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 16తో కనుక మనం డివైడ్ చేస్తే 16 96, 96 పోతే రిమైనింగ్ ఎంత ఉంది అని అంటే 39, 16 32 పోతే రిమైండర్ ఎంత ఉంది అని అంటే 7. మళ్ళీ 16తో ఎన్నిసార్లు పోతుంది, 16 48, 48 పోతే రిమైనింగ్ ఎంత ఉండాలి అని అంటే 14. నెక్స్ట్ అలాగే మళ్ళీ 16తో కనుక మనం చేసామని అనుకోండి, లేదు అని అనుకుంటే ఇక్కడికే మనం స్టాప్ చేసేయచ్చు, ఎందుకంటే ఇది అవ్వదు కాబట్టి. సో వాల్యూ ఏమవుతుంది మనకేనంటే 3 14 7. 14 అనేది మనం ఏంటంటే దేనితో రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుందనంటే ఈతో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి 3E7. సో బేస్ ఏముంటుంది మనకేనంటే బేస్ 16 కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఎప్పుడైనా కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అడిగారు అనుకోండి, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ గురించి కనుక మాట్లాడితే లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ హోల్ డివైడెడ్ బై లార్జెస్ట్ వాల్యూ ప్లస్ ఏముంటారు మనకేనంటే స్మాలెస్ట్ వాల్యూ. ఇక్కడ ఇచ్చిండే డేటాలో స్మాలెస్ట్ వాల్యూ ఏముంటుంది మనకేనంటే 62. అలాగే లార్జెస్ట్ ఇది స్మాలెస్ట్ వాల్యూ, లార్జెస్ట్ వాల్యూ ఎంత ఉంటుంది అని అంటే 109. ఇది లార్జెస్ట్ వాల్యూ. సో కాబట్టి ఒకసారి మాట్లాడదాం చూడండి. 109 మైనస్ 62 బై వాల్యూ ఏమవ్వాలి మనకేనంటే 109 ప్లస్ 62 చేస్తే వాల్యూ ఎంత అని అంటే 38 ప్లస్ 9 అని అంటే 47 బై 171. ఓకే, ఇప్పుడు ఇది మనకు పోతుందనంటే పోదు కాబట్టి 0 తీసుకుంటే ఎన్నిసార్లు పోతుంది, 0 తీసుకుంటే 2 టైమ్స్. 2 టైమ్స్ అంటే 17 34 అంటే 342. ఇప్పుడు 470లో 342 పోతే రిమైనింగ్ ఎంత ఉండాలి మనకి అని అంటే 8 2 128. మళ్ళీ 17 119 అంటే 7 టైమ్స్ పోతుంది. ఎందుకంటే క్లోజ్ ఆప్షన్ ఉందా లేదు. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
A distribution has coefficient of skewness equal to minus 0.36, standard deviation 15 and mean equal to 82. Find the median. Okay. స్క్యూనెస్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ తెలుసు. స్క్యూనెస్ ఈక్వల్ టు మీన్ మీడియన్ ఇచ్చినప్పుడు ఏమని చెప్పుంటాం, 3 ఆఫ్ మీన్ మైనస్ మీడియన్ హోల్ డివైడెడ్ బై ఏముండాలి మనకి అని అంటే స్టాండర్డ్ డీవియేషన్. ఇప్పుడు స్క్యూనెస్ ఏమని చెప్తున్నాడు అని అంటే మైనస్ 0.36 కదా, దాన్నే 36/100 అని రాశాను. సైన్ ఏముంటుంది మనకి అంటే మైనస్ ఈక్వల్ టు 3 ఇంటూ మీన్ వాల్యూ ఎంత అని చెప్తున్నాడు వాడు మనకి. మీన్ వాల్యూ ఎంత అంటే 82 మైనస్, అలాగే మీడియన్ కావాలి బై స్టాండర్డ్ డీవియేషన్ ఎంత అని చెప్తున్నారు అని అంటే 15. ఓకే, వెరీ గుడ్. 3తో 3 1s, 3తో వాల్యూ ఏమవుతుంది అని అంటే 3 5s. 5తో క్యాన్సిల్ చేస్తే వాల్యూ ఏం జరిగింది మనకి అంటే 20. మళ్ళీ వాల్యూ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? 4తో 4 5s, 4తో వాల్యూ ఏముంటుంది మనకి అంటే 4 9s. ఇప్పుడు వాల్యూ ఏమొచ్చింది మనకి మైనస్ 9/5 ఈక్వల్ టు వాల్యూ 82 మైనస్ మీడియన్. మీడియన్ ఇటు సైడ్ వచ్చేస్తే మీడియన్ ఈక్వల్ టు వాల్యూ ఏమవ్వాలి 82 ప్లస్ 9/5. 9/5నే మనం ఏమని చెప్పొచ్చు అని అంటే 1.8. సో కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి మనకి 83.8. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హౌ మెనీ డిఫరెంట్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ది వర్డ్ ప్రెజంప్టస్ ఆర్ పాసిబుల్ అన్నాడు. ఓకే, ఫస్ట్ ఎన్ని లెటర్ వర్డ్ ఒకసారి మాట్లాడదాం చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 లెటర్స్ని మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అని అంటే 12 ఫ్యాక్టోరియల్ బై ఏమైనా రిపిటేషన్ ఉన్నాయా? పి అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఇంకేమన్నా రిపిటేషన్ ఉన్నాయా? ఎస్ అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి ఎస్ కూడా ఏంటంటే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇంకేమన్నా రిపిటేషన్ ఉన్నాయా? యు అనేది 1 2 3 టైమ్స్ ఉంది కాబట్టి వాల్యూ ఏంటంటే 3 ఫ్యాక్టోరియల్. ఇంకేమైనా రిపిటేషన్ ఉన్నాయా? ఆర్ లేదు, ఈ లేదు, ఎం కూడా లేదు. ఓకే, సరే. 12 ఫ్యాక్టోరియల్ అంటే మీనింగ్ ఏంటంటే 12 ఇంటూ వాల్యూ ఏమని రాయొచ్చు మనం 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ మళ్ళీ వాల్యూ ఏంటంటే 9 ఇంటూ అండ్ సో ఆన్ రాస్తూ వెళ్ళచ్చా బై 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అంటే 2, 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అంటే 2, 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అంటే ఏముంటుంది మనకి అంటే 6. ఇక్కడ క్యాన్సిలేషన్ చేద్దాం చూడండి ఒకసారి. 2 ఇంటూ 3 గురించి మాట్లాడితే 2 ఇంటూ 6 అంటే 12, సారీ 2 ఇంటూ 6 చేస్తే వాల్యూ ఎంత అంటే 12కి క్యాన్సల్. ఇంకొక 2కి దీంట్లో మనం ఏంటంటే 5 టైమ్స్కి క్యాన్సిల్ చేయొచ్చు. 11 ఇంటూ 5 అంటే ఎంత అంటే 55. ఇంకా 9తో అది కంటిన్యూగా ఇది అవుతుంది అంటే దాన్ని ఏమని చెప్పొచ్చు, కంటిన్యూగా ఉన్నదాన్ని 9 ఫ్యాక్టోరియల్. 55 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. If a certain sum of money at simple interest amounts to rupees 4790 in 1.5 years and to rupees 5080 in 4.5 years, then what is the principal అన్నాడు. ఓకే, సర్టైన్ ప్రిన్సిపల్ ఉందంట. ఈ ప్రిన్సిపల్ అనేది 1.5 years తర్వాత ఎంత అయిందనంటే 4790. అలాగే 4.5 years అనంటే ఇంకొక 3 years తర్వాత ఇదే అమౌంట్ ఏం జరిగిందనంటే 5080 అయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత గ్యాప్ ఉందో మాట్లాడదాం. ఫస్ట్ 4790 అనేది 5000కి ఎంత గ్యాప్ ఉంది అని అంటే 210. అక్కడ ఎంత ఎక్కువ ఉంది అని అంటే 80. అంటే ఎంత గ్యాప్ వచ్చింది మనకి 290. ఇది ఎప్పుడు అని అంటే 3 yearsకి 290 ఉంది. ఇక్కడ ఎంత టైం గ్యాప్ ఉంది అని అంటే 1.5 years. 3 yearsలో ఇది హాఫే కాబట్టి 3 yearsకి 290 అయినప్పుడు 1.5 yearsకి హాఫ్ అంటే వాల్యూ ఏమవ్వాలి 200లో హాఫ్ ఎంత అంటే 100, 90లో హాఫ్ ఎంత అంటే 45. 100 ఒక 45 అంటే 145. అప్పుడు ప్రిన్సిపల్ వాల్యూ ఏమై ఉంటుందో చెప్తారు ఒకసారి. ఇంట్రెస్ట్ 145 యాడ్ చేసిన తర్వాత 4790 అని అంటే యాడ్ చేయకముందు ప్రిన్సిపల్ ఏమవ్వాలి. సో 90లో 45 తీసేస్తే వాల్యూ ఎంత ఉంటుంది అంటే 45. అలాగే 47లో 1 తీసేస్తే వాల్యూ ఎంత అంటే 46. సో కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి అని అంటే 4645. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. Cost of 5 small pack of pens, each pack contains 5 pens is 400, while the cost of 8 large packs of pens, each pack contains 8 pens is 9 to 1.6. Then what is the effective discount percent on the large pack of pens? Smaller pens గురించి కనుక మాట్లాడితే
ఎంత ఉంటా ఉన్నాయి మనకి అని అంటే 400 రూపీస్. 400 రూపీస్‌కి ఎన్ని పెన్స్ వాడిస్తా ఉన్నాడు చూడండి. 5 ప్యాకెట్స్ అంట. ఒక ప్యాకెట్‌లో 5 పెన్స్ ఉన్నాయంట. ఒక ప్యాకెట్‌లో 5 అలా 5 ప్యాకెట్స్ అంటే టోటల్ ఎన్ని పెన్స్ అవుతాయి? 25 పెన్స్. అలాగే రెండోది లార్జ్ వాటి గురించి గనక మాట్లాడితే అది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. టోటల్ ఎంత అమౌంట్ అని చెప్తున్నాడు? 9 to 1.6 కదా! పాయింట్ తీసేసి డినామినేటర్‌లో ఏంటంటే 10 రాశాను. ఎన్ని పెన్సో చూడండి ఒకసారి. ఒక ప్యాకెట్‌లో 8 పెన్స్ ఉంటాయంట. ఇలా 8 ప్యాకెట్స్ అని చెప్తున్నాడు. 8 into 8 అంటే వాల్యూ ఎంత అవ్వాలి అనంటే 64. ఇప్పుడు ఎంత ఎఫెక్టివ్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాడు. స్మాల్ పెన్స్‌కి అలాగే ఏంటనంటే లార్జ్ పెన్స్‌కి. ఏమన్నా క్యాన్సిల్ అవుతుందా మనకి? 25తో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి అనంటే 16 టైమ్స్ పోతుంది. ఒక 100కి ఎన్ని 25లు ఉంటాయంటే 4. 400 అంటే 4 into 4 అంటే 16. 16తో మళ్ళీ క్యాన్సిల్ చేస్తే వాల్యూ ఏమవుతుందో చెప్పండి ఒకసారి. 16 ఐదుల వాల్యూ ఎంత అంటే 80. 80 పోతే రిమైనింగ్ ఎంత ఉందంటే 1 to 1. మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుందనంటే 7 టైమ్స్ పోతోంది. 7 టైమ్స్ 112 పోతే రిమైనింగ్ మళ్ళీ ఎంత ఉంది అనంటే 96. 16 ఆరుల. ఓకే. మళ్ళీ 8తో పోతా ఉన్నాయి చూడండి. 8 8స్ 8తో క్యాన్సిల్ చేస్తే వాల్యూ ఏం జరిగింది మనకి? 8 7స్ 8 2స్ 8తో మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుంది మనకి అంటే 9 టైమ్స్. ఇక్కడున్న 10 ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే 10, రైట్ సైడ్ వాల్యూ ఏం మిగిలింది అనంటే 9. ఎఫెక్టివ్ డిస్కౌంట్ అంటే మీరు స్మాల్ పెన్స్ ప్లేస్‌లో లార్జ్ పెన్స్ కొనడం వల్ల ఎంత తగ్గుతుంది అనంటే 1. ఎక్కడి నుంచి అనంటే 10% కాబట్టి ఇంటూ ఏం రావాలి మనకి అనంటే 100%. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి అనంటే 10% ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ మాట్లాడదాం. Find the length of the part of the straight line 12x plus 35y equal to 420 intercepted between the axis అన్నాడు. ఓకే. ఫస్ట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏంటి, వై ఇంటర్సెప్ట్ ఏంటో ఒకసారి మాట్లాడదాం చూడండి. రైట్ సైడ్ ఉన్న 420 ఇటు సైడ్ తీసుకొచ్చేసామని అనుకోండి. 12x/420 మళ్ళీ వాల్యూ ఏమవ్వాల్సి వచ్చింది మనకి అని అంటే 420 ప్లస్ 35y/420 ఈక్వల్ టు వాల్యూ ఏంటనంటే 1. ఇప్పుడు 6తో క్యాన్సిల్ చేస్తే 6 2s 6 70s మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే వాల్యూ ఎంత అంటే 35. x/y వాల్యూ ఎంత వచ్చిందంటే 35. అలాగే ఇది 7 మల్టిపుల్స్ కాబట్టి 7 5s 7తో వాల్యూ ఎంత అంటే 60s మళ్ళీ 5తో క్యాన్సిల్ చేస్తే వాల్యూ ఎంత అంటే 12. y/y వాల్యూ ఎంత అంటే 12 ఈక్వల్ టు వాల్యూ ఎంత అంటే 1. ఎందుకు ఇంటర్సెప్ట్ పాయింట్లు కనుక్కున్నాను అనంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ కనుక మనం మాట్లాడితే వాల్యూ ఎంత ఉంది అనంటే 35 అంట. ఇక్కడ నుంచి ఇక్కడికి 35 ఉంది. అలాగే వై ఇంటర్సెప్ట్ ఎంత వచ్చింది మనకి అనంటే 12. ఇప్పుడు ఈ రెండింటి యొక్క పాయింట్ల మధ్య ఉండే లెంత్ అనేది కనుక్కోమని చెప్తున్నాడు. ఎప్పుడు కూడా ఇక్కడ ఏంటనంటే ఆరిజిన్ పాయింట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేటివి రెండు కూడా 90 degrees చేసుకుంటాయి కాబట్టి మనకు అప్పుడు హైపోటనస్ కనుక్కుంటే సరిపోతుంది. సో కాబట్టి ఈ హైపోటనస్ వాల్యూ ఏమని చెప్తాం మనం? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. 12 స్క్వేర్ ప్లస్ వాల్యూ ఏముండాలి అంటే 35 స్క్వేర్. 12 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత అంటే 144 ప్లస్ 35 స్క్వేర్ అంటే 1225. అప్పుడు మొత్తం వాల్యూ ఏమైపోతుంది ఒకసారి లెక్కేయండి. 4 5 ఎంత అంటే 9. అలాగే 2 4 వాల్యూ ఎంత అంటే 6. 2 + 1 ఎంత అంటే 3. 1369. 1369 అనేది దేని యొక్క స్క్వేర్ అని అంటే 37. సో ఎక్కడ ఉంటుంది మనకి అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. Person A started a business by investing rupees 20,000. After 14 months, B joined A by investing rupees 18,000. After 4 months from B, C joined them by investing rupees 30,000. At the end of 2 years, the total profit is 43400. The total profit share of B and C is. Okay. ఫస్ట్ ఎంతమంది పర్సన్స్ ఉన్నారో మాట్లాడదాం చూడండి. ఏ అనే పర్సన్ ఉన్నారు, బి ఉన్నారు, మళ్ళీ ఎవరున్నారు అని అంటే సి అనే పర్సన్ ఉన్నారు. ఏ అనే పర్సన్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు అని అంటే 20,000 ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. వీడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాడు. అదే అంటే ఎన్ని మంత్స్ అని అంటే 24 months. ఇప్పుడు ఆఫ్టర్ 14 months తర్వాత బి జాయిన్ అయ్యాడు అంటే 14 months లేడు అని అంటే ఎన్ని మంత్స్ ఉంటాడు వీడు? ఓన్లీ 10 months ఉంటాడు. అది కూడా ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు అని అంటే 18,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే సి ఎంత ఇన్వెస్ట్ చేశాడు అని అంటే 30,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. ఎన్ని మంత్స్ ఉంటాడు అని అంటే 4 months మోర్ అంట. మళ్ళీ ఆల్రెడీ 14 months బీనే లేడు అని అంటే ఇంకొక 4 నెలలు సి కూడా లేడు అంటే టోటల్ 18 months లేడు. అంటే టోటల్ 24లో 18 months లేడు అని అంటే ఇంకొన్నది ఎన్ని మంత్స్ అని అంటే 6 months మాత్రమే. ఎన్ని జీరోస్ అనేటివి క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ 4 zeros ఉన్నాయి, ఇక్కడ 3 zeros, ఇక్కడ ఒక 0. 4 zeros కి క్యాన్సల్, ఇక్కడ కూడా 4 zeros కి ఏంటంటే క్యాన్సల్.
ఇంకా మళ్ళీ 6తో క్యాన్సిల్ అవుతా ఉన్నాయి. 6 1s 6 3s 6తో వాల్యూ ఏంటనంటే 4. 4 × 2 అంటే వాల్యూ ఏమొచ్చింది 8:3:3. టోటల్ 3 + 3 ఎంత అనంటే 6. 6 + 8 ఎంత అంటే 14. 14 పార్ట్స్ వాల్యూ టోటల్ ప్రాఫిట్ ఎంత అని చెప్తున్నారు అనంటే 43400. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు వాడు, ప్రాఫిట్ షేర్ ఆఫ్ బీసీ. బీసీ ఇద్దరు కలిపి ఎంత ఉంటా ఉన్నారు మనకి అంటే 6. 6 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది మన క్వశ్చన్. 14తో క్యాన్సిల్ చేస్తే 14 3 42, మళ్ళీ 14 ఉందంటే 1 టైము, ఎన్ని జీరోస్ రావాలంటే 00. సో 3100 × 6 చేసామని అనుకోండి, ఆన్సర్ ఏమవ్వాలి 00 6 6 × 3 అని అంటే వాల్యూ ఏంటంటే 18. సో 18,600. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ రూట్స్ ఆఫ్ x² - 5x + 6 = 0, then the quadratic equation whose roots are alpha beta plus beta square and alpha square plus alpha beta is. సరే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఫామ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి మాట్లాడదాం చూడండి. x² - ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఏముండాలి మనకి అంటే ఆల్ఫా బీటా ఈక్వల్ టు వాల్యూ ఏంటనంటే 0. ఇక్కడ ఆల్ఫా బీటా అనేటివి ఏంటి అని అంటే రూట్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు ఆల్ఫా ఇంటూ బీటా ప్లేస్లో ఏముంటుంది మనకి అని అంటే 6. అంటే 6ని మనం ఏమని రాస్తే మల్టిప్లై చేస్తే 6 రావాలి, అలాగే సమ్ చేస్తే వాల్యూ ఎంత అని అంటే 5 రావాలి అని అంటే అప్పుడున్న పాసిబిలిటీస్ వాల్యూ ఏంటి అని అంటే 3 × 2. 3 × 2 చేస్తే వాల్యూ ఎంత అని అంటే 6. అలాగే 3 + 2 రెండు కూడా సమ్ చేస్తే వాల్యూ ఏమైపోతుంది 3. ఇక్కడ x రావాలండి. 3 + 2 చేస్తే వాల్యూ ఎంత అంటే 5. సరిపోయింది. సో ఆల్ఫా వాల్యూ ఒక రూట్ ఎంత అని అంటే 3, ఇంకొక రూట్ ఎంత అని అంటే 2 జరిగింది. ఇప్పుడు ఇంకొక పాయింట్ మాట్లాడితే ఇవి కూడా మళ్ళీ ఎలాంటి ఫామ్లో ఉండాలి, ఇది అనేది ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ఫామ్లో ఉండాలి, అలాగే ఇది అనేది ఏంటంటే ప్రోడక్ట్ అయ్యి ఉండాలి. అంతేనా జరిగింది. ఇప్పుడు మనకు 2 రూట్స్ గురించి మాట్లాడితే ఏమని చెప్పాడు, ఇదొకటి, అలాగే ఏంటంటే ఇది ఇంకొక రూట్, ఇది రూట్ 1. ఇదేమని మాట్లాడుతున్నాడు అని అంటే రూట్ 2. మీరు ఒకసారి రూట్ 1 + రూట్ 2 చేస్తే వాల్యూ రూట్స్ అనేటివి ఏమవుతా ఉన్నాయి చూడండి ఒకసారి. ఆల్ఫా బీటా ప్లస్ వాల్యూ ఏముంటుంది బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ వాల్యూ ఏముంటుంది అంటే ఆల్ఫా బీటా. ఇప్పుడు దీన్నే మనం ఏంటి అని అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ వాల్యూ ఏముంటుందంటే ఆల్ఫా బీటా 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 ఆల్ఫా బీటా. ఇప్పుడు ఇదే దీన్నే ఏమని చెప్పచ్చు మనం, ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ చెప్పచ్చా చెప్పకూడదా, హోల్ స్క్వేర్ అని చెప్పాను. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 3 + 2 అని అంటే వాల్యూ ఏంటి 5². 5² అంటే వాల్యూ ఎంత అంటే 25. ఇప్పుడు ఆల్ఫా బీటా ఇది మొత్తం ఏంటంటే ఆల్ఫా బీటా ఫామ్లోనే సమ్లోనే ఉండాలి. ఇదేంటంటే ఆల్ఫా ఇంటూ బీటా ఫామ్లో ఉండాల్సి ఉంది. ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ గురించి మనం మాట్లాడుతూ వస్తే వాల్యూ ఏంటంటే 25 ఎక్కడ ఉంటుంది అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఏ బ్యాగ్ కంటైన్స్ 5 ఫెయిర్ కాయిన్స్, 1 హెడ్ 1 టైల్. ఓకే, 5 కాయిన్స్ ఉన్నాయంట. ఈ 5 కాయిన్స్ ఏం జరుగుతూ ఉన్నాయి, ఒకటి హెడ్, ఇంకోటి ఏముంటుందనంటే టైల్. వెరీ గుడ్. 3 డబుల్ హెడెడ్ కాయిన్స్, అంటే 3 కాయిన్స్ కూడా ఏం జరుగుతూ ఉన్నాయి అంటే రెండు కూడా ఏంటంటే బోత్ సైడ్స్ హెడ్డే ఉండడం అనేది జరిగింది. వెరీ గుడ్. 1 కాయిన్ ఈజ్ చూజన్ అట్ ర్యాండమ్ అండ్ టాస్డ్ 3 times. ఆల్ ద 3 టాసెస్ రిజల్ట్ ఇన్ హెడ్స్. వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ దట్ చూజన్ కాయిన్ ఈజ్ డబుల్ హెడెడ్ అన్నాడు. ఓకే, ఒకసారి ఫస్ట్ దీని నుంచి కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం చూడండి. టోటల్ కాయిన్స్ మనకు 5 3 అని అంటే ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అని అంటే 8. అందులో మనం 5 ఉన్న కాయిన్స్ నుంచి సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి 5/8. ఇందులో మనకు హెడ్ అనేది ఎంత ఉంటుంది అని అంటే 1 ఉంది. అవుట్ ఆఫ్ హెడ్ టైల్ రెండు కూడా కలిపి ఎన్ని ఉన్నాయి అని అంటే 2. దీన్ని మనం ఎన్నిసార్లు టాస్ చేస్తున్నాము అని అంటే 3 times. ఓకే, ఒకవేళ దీన్ని సెలెక్ట్ చేస్తే ప్రాబబిలిటీ గురించి మాట్లాడితే, లేదు డబుల్ హెడెడ్ గురించి మాట్లాడామని అనుకోండి. డబుల్ హెడెడ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే 3, టోటల్ కాయిన్స్ ఎన్ని అని అంటే 8. దీని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏమవుతోంది, రెండు కూడా హెడ్డే ఉన్నాయి కాబట్టి ప్రాబబిలిటీ పర్సెంట్ ఇక్కడైతే కనుక మనకు ప్రాబబిలిటీ ఏం జరిగేది అని అంటే 50% ఉండేది. 50% ఉంటుంది కాబట్టి 1/2 రాసా. ఇక్కడ రెండు హెడ్లే ఉన్నాయి, హెడ్ ప్రాబబిలిటీ ఎంత అంటే 100% కాబట్టి డైరెక్ట్ 1 అయినా ఉండేది. మనం ఎన్నిసార్లు టాస్ చేస్తున్నాము అని అంటే 3 times. సో కాబట్టి మనకు ఎప్పుడైనా సరే ప్రాబబిలిటీ కావాలి అని అంటే డిజైర్డ్ అవుట్కమ్స్ బై ఏముండాలి మనకి అని అంటే టోటల్ అవుట్కమ్స్ రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనకు టోటల్ అవుట్కమ్స్ అంటే ఏమేమి ఉంటాయి, 5/8 ఇంటూ వాల్యూ ఏముండాలి మనకి 1/2 హోల్ క్యూబ్. ఇది పాసిబుల్ అవుతుంది. అలాగే ఇంకోటి ఏముంటుంది మనకి
3/8 ఇంటూ వాల్యూ ఏంటంటే 1/3 అనేది పాసిబుల్ అవుతుంది. మనకు డిజైర్డ్ అవుట్‌కమ్ ఏది కావాలంటున్నాడు? డబుల్ హెడెడ్ కావాలంటున్నాడు కాబట్టి, డబుల్ హెడెడ్ యొక్క ప్రాబబిలిటీ అనేది ఏముంటుంది మనకేనంటే 3/8 ఇంటూ వాల్యూ ఏమవ్వాలి అనంటే 1³ అనేది జరగాల్సింది. ప్రతి చోట డినామినేటర్‌లో 8 ఉంది కాబట్టి 8ని ఏం చేయొచ్చు మనం అంటే క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు 1³ అంటే 1, 1 ఇంటూ 3 వాల్యూ ఎంత అంటే 3 బై డినామినేటర్‌లో ఏముందో చూడండి. ఇప్పుడు 5 ఇంటూ వాల్యూ ఎంతొచ్చింది మనకేనంటే 1/2 అంటే 1/8 ప్లస్ మళ్ళీ పక్కన వాల్యూ ఏముంటుంది అనంటే 3. దీన్నే సింప్లిఫై చేస్తే వాల్యూ ఏంటో చెప్తారా ఒకసారి? 3/8 ఇంటూ 3 ఎంత అనంటే 24. లేదంటే ఒకసారి రాద్దాం చూడండి. 5/8 ప్లస్ వాల్యూ ఎంత ఉంది అనంటే 3. వాల్యూ ఏంటి జరిగింది మనకి 3/8 ఇంటూ 3 ఎంత అంటే 24. 24 ప్లస్ 5 ఎంత అనంటే 29/8 ఉండేది కాస్త న్యూమరేటర్కి వెళ్ళిపోతే ఇంటూ 8. సో 24 బై వాల్యూ ఏమవ్వాలి మనకి అంటే 29 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. The value of cot 78 degrees into cot 47 degrees plus cot 55 degrees into cot 47 degrees plus cot 55 degrees into cot 78 degrees is అన్నాడు. ఓకే, ఇక్కడ మనకు ఒక ప్రాపర్టీ డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాల్సి ఉండేది ఏంటి అనేది ఒకసారి చూడండి. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి 3 యాంగిల్స్ యొక్క సమ్ గనక 180 డిగ్రీస్ అయినప్పుడు కాట్ ఏ ఇంటూ కాట్ బి అలాగే ప్లస్ కాట్ బి ఇంటూ కాట్ సి ప్లస్ కాట్ సి ఇంటూ కాట్ ఏ. కాట్ సి ఇంటూ కాట్ ఏ వాల్యూ ఎప్పుడు కూడా దేనికి ఈక్వల్ అవ్వాలి అంటే 1. కావాలంటే మీరు సమ్ చేయండి. ఒక యాంగిల్ ఎంత ఉంది అంటే 78 డిగ్రీస్, ఇంకొక యాంగిల్ ఎంత ఉందంటే 47 డిగ్రీస్, ఇంకొక యాంగిల్ ఎంత ఉందంటే 55 డిగ్రీస్. ఈ మూడు కూడా సమ్ చేస్తే వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే 180 డిగ్రీస్. సో కాబట్టి ఈ ఫార్మేట్లో ఉన్నదానికి ఆన్సర్ ఏమవ్వాలి అంటే 1. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ద లైన్ 8x plus 5y equal to 40 meets the x-axis at point M of a, b. The value of 5a plus 2b. మీ ఈ క్వశ్చన్ ఆల్రెడీ లాస్ట్ మాక్ టెస్ట్లో కూడా వచ్చింది. ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడైనా సరే వై వాల్యూ ఏమైపోతుంది అని అంటే ఏమని చెప్పాం? వై వాల్యూ ఎప్పుడు కూడా ఏముంటుంది మనకి అని అంటే 0. వై వాల్యూ ఇదే ఏంటనంటే ఎక్స్ వై. సో వై వాల్యూ ఎప్పుడు కూడా ఏముంటుందని చెప్తున్నాం 0. వై వాల్యూ 0 ఉందంటే ఇది మొత్తం ఏమైపోతుంది అని అంటే 0. సో ఇంకా మిగిలింది ఏంటి మనకి 8x = 40 అయితే అప్పుడు x = వాల్యూ ఏమవ్వాల్సి వచ్చింది మనకి 5. అంటే x వాల్యూ ఎంత అని అంటే 5. అంటే ఇదే ఏ వాల్యూ, అలాగే బి వాల్యూ ఎంత అని అంటే 0. సో ఇక్కడ బి వాల్యూ 0 అయిపోయింది కాబట్టి 0 అయిపోతే ఇప్పుడు 5a కావాలి. ఏ వాల్యూ మనం ఏమొచ్చింది మనకి 5. 5 × 5 అంటే ఆన్సర్ ఏమవ్వాల్సి వచ్చింది మనకి అంటే 25 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం చూడండి. హౌ మెనీ డిఫరెంట్ అక్యూట్ యాంగిల్ స్కేల్ అండ్ ట్రయాంగిల్స్ కెన్ బి ఫార్మ్డ్ సచ్ దట్ ద పెరిమీటర్ ఈజ్ 19. సరే, ఫస్ట్ ఒక ట్రయాంగిల్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పాలి అని అంటే ఏంటి అనే కండిషన్ ఉంది. అలాగే మనకి ఏంటంటే స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటే ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం చూడండి. స్కేల్ అండ్ ట్రయాంగిల్ అని అంటే ఏం లేదు, అన్ని సైడ్స్ కూడా ఏం జరగాలి మనకి అంటే డిఫరెంట్గా ఉండాలి. స్కేల్ అని అంటే స్కేల్ అండ్ ట్రయాంగిల్ గురించి మాట్లాడితే అన్ని సైడ్స్ కూడా ఎలా ఉండాలి? డిఫరెంట్గా ఉండాలి. అలాగే మనకు వీటి యొక్క రిలేషన్ ఒకవేళ ఏ లెస్ దాన్ బి లెస్ దాన్ సి అన్నామని అనుకోండి, అప్పుడు అక్యూట్ అన్నప్పుడు అక్యూట్ అని అంటే దానికి ఏ ప్రాపర్టీని ఒబే చేయాలనేది ఒకసారి మాట్లాడదాం చూడండి. a² + b² అనేది ఎప్పుడు కూడా గ్రేటర్ ఉండాలి. దేనితో కంపేర్ చేస్తే c² కంపేర్ చేస్తే. సో 19 అన్నప్పుడు మనం ఈక్యులేటరల్ ట్రయాంగిల్ కనుక చూసుకున్నామని అనుకోండి, హాఫ్ ఈక్యులేటరల్ ట్రయాంగిల్ కూడా మనకి ఏంటంటే అవసరం పడలేదు. ఎందుకు అంటే స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటున్నాడు కాబట్టి. దీనికి పాసిబుల్ అయ్యే ఫిగర్స్ గురించి కనుక మాట్లాడితే ఓన్లీ థింగ్ ఏముంటుందంటే 4, 7, 8 మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. కావాలంటే చెక్ చేయండి. వాల్యూస్ ఏంటంటే 4, 7, 8. ఇది 8² అంటే వాల్యూ ఎంత అంటే 64. అలాగే b² అంటే వాల్యూ ఎంత అంటే 49. అలాగే a² అంటే వాల్యూ ఎంత అంటే 16. మొత్తం వాల్యూ ఎంత అంటే ఇవి రెండు కనుక సమ్ చేస్తే 65. 65 అనేది గ్రేటర్ ఉంటుంది 64 కంటే. ఇక్కడ మనం కొంచెం కాన్సెప్ట్ కంప్లీట్గా మాట్లాడాలి అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి డైరెక్ట్గా మీకు ఏంటి అక్యూట్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాం, స్కేల్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తామని
చెప్పడానికి రీజన్. బ్రీఫ్‌గా కావాలి అంటే మనం క్లాస్‌కి సంబంధించిన వీడియోలో మాట్లాడదాం. ఓకే. నెక్స్ట్ క్వెషన్. HL is the diameter of a circle and G is a point on circle such that KG perpendicular to HL, where K is a point on HL if radius of the circle is 21 centimeter and GL is 36 centimeter. Then what is the length of KL? ఓకే. ఫస్ట్ ఒక సర్కిల్ ఉందంట. సర్కిల్ యొక్క డయామీటర్ ఏమని చెప్తున్నాడు? HL. సరే, ఒకసారి మాట్లాడదాం చూడండి. ఫస్ట్ సర్కిల్ ఉందంట. ఓకే. సర్కిల్ ఉంటే సర్కిల్‌లో డయామీటర్ గురించి మాట్లాడితే ఏమని చెప్తున్నాడు? డయామీటర్ గురించి మాట్లాడతా డయామీటర్ ఏమని చెప్తున్నాడు అనంటే డయామీటర్ హెచ్ఎల్ అని చెప్పి చెప్తున్నాడు. హెచ్ఎల్. అలాగే జీ అనేది ఏంటి అనంటే సర్కంఫరెన్స్ మీద ఒక పాయింట్ అంట జీ. ఇంకొకటి ఏం చెప్తున్నాడు మళ్ళీ వాడు మనకి అనంటే కేజీ అనేది ఏంటి అనంటే పర్పెండిక్యులర్ టు హెచ్ఎల్. పర్పెండిక్యులర్ అంటే ఏం జరగాలి? అది 90 డిగ్రీస్ చేయాల్సి ఉంది. అంతేనా జరగాల్సి ఉండేది? 90 డిగ్రీస్. ఓకే. 90 డిగ్రీస్ చేస్తే ఇక్కడ ఎంత యాంగిల్ చేయాల్సి ఉంది అనంటే 90 డిగ్రీస్. ఓకే. ఇది సెంటర్ అనే మనకేం చెప్పట్లేదు. సరే, సెంటర్ ఎక్కడో ఇంకో పాయింట్ ఉంది. ఇది సెంటర్ ఓ అని అనుకుంటా ఉన్నాం. ఇదే పాయింట్ ఏమని చెప్తున్నాడు వాడు అనంటే కే. ఇప్పుడు మళ్ళీ గనక మనం ఇవి కొంచెం జాయిన్ చేసామని అనుకోండి, ఏం ఫామ్ అవుతుందో మళ్ళీ ఒకసారి చూడండి. జిఎల్‌ని కూడా ఏంటంటే జాయిన్ చేశాను. ఓకే. డయామీటర్ ఎప్పుడూ కూడా సర్కంఫరెన్స్ మీద ఎంత యాంగిల్ చేస్తుంది అనంటే 90 డిగ్రీస్‌ని చేస్తుంది. సర్కంఫరెన్స్ మీద ఎప్పుడూ కూడా ఎంత యాంగిల్ చేస్తుందనంటే 90 డిగ్రీస్. ఇక్కడ మనం మాట్లాడితే ఏమేం వాల్యూస్ ఇచ్చారో ఒకసారి మాట్లాడదాం చూడండి. మనకు కే ఈజ్ ఏ పాయింట్ ఆన్ హెచ్ఎల్ ఇఫ్ రేడియస్. ఓకే. రేడియస్ చెప్పారు. రేడియస్ ఇది ఎంత అని చెప్తున్నారు? రేడియస్ గురించి మాట్లాడితే 21 సెంటీమీటర్. ఇది 21 ఉంటే ఇది కూడా ఏముండాల్సి వస్తుంది మనకి? 21 సెంటీమీటరే ఉండాలి. అంటే హెచ్ఎల్ వాల్యూ ఎంత అనంటే హెచ్ఎల్ వాల్యూ 42. ఇంకేమైనా వాల్యూస్ చెప్పాడా? జిఎల్ వాల్యూ ఎంత అని చెప్తున్నాడు అనంటే 36. ఓకే. ఒకసారి మనం ఇక్కడ సిమిలారిటీ అప్లై చేద్దాం చూడండి. ఇక్కడ గనక యాంగిల్ థీటా ఉంది అని అనుకుంటే ఇది 90 డిగ్రీస్ ఉంది కాబట్టి ఈ యాంగిల్ ఏమవ్వాలి మనకి? 90 మైనస్ థీటా అవ్వాలి. ఇప్పుడు ఇది టోటల్ 90 డిగ్రీస్ ఉంటే ఈ యాంగిల్ మళ్ళీ ఏమైపోతుంది? ఇక్కడ థీటా ఉంది అనంటే ఆటోమేటిక్‌గా ఈ యాంగిల్ ఏమవ్వాలి మళ్ళీ మనకి? 90 మైనస్ థీటా అవ్వాలి. ఇక్కడ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం చూడండి. ఒకసారి పెద్ద ట్రయాంగిల్ చూడండి. జిహెచ్ఎల్ అనేది సిమిలర్ ఉంటుంది కేజిఎల్‌కి. ఇవి ట్రయాంగిల్ జిహెచ్ఎల్ అనేది కాస్త సిమిలర్ టు ట్రయాంగిల్ కేజిఎల్. సో కాబట్టి మనకి ఏది కావాల్సి ఉంది? మనం ఓన్లీ ఈ ట్రయాంగిల్స్ గురించి మాత్రమే మాట్లాడదాం. ఏది కావాలో ఆ ట్రయాంగిల్ ఇదికే. మనకు కేఎల్ కావాల్సి ఉంది. కేఎల్ అనేది ఈ ట్రయాంగిల్‌లో దేనికి ఆపోజిట్ ఉంటుంది? 90 మైనస్ థీటా. సో కాబట్టి ఈ వాల్యూ ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అని అనుకుంటున్నా. ఎక్స్ బై పెద్ద ట్రయాంగిల్‌లో జిహెచ్ఎల్‌లో ఒకసారి 90 డిగ్రీస్‌కి ఆపోజిట్ ఏముంటుంది మనకి? 30 డిగ్రీస్. అలాగే నోన్ వాల్యూస్ ఏమున్నాయో మాట్లాడండి. ఒకసారి చిన్న ట్రయాంగిల్ గనక మనం మాట్లాడితే 90 డిగ్రీస్‌కి ఆపోజిట్ ఏముంటుందనంటే 30 డిగ్రీస్. 90 డిగ్రీస్‌కి ఆపోజిట్ 30 డిగ్రీస్ ఉంటే పెద్దదానికి ఆపోజిట్‌లో వాల్యూ ఏముంటుంది? ఇది 21, ఇది 21 అంటే టోటల్ వాల్యూ ఎంత అయిపోవాలి మనకి అనంటే 42. ఇవేమన్నా క్యాన్సిల్ అవుతుందా? 6తో క్యాన్సిల్ చేస్తే 6తో వాల్యూ ఏముంటుంది మనకి అనంటే 7. సో ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ ఏంటి? 6 ఇంటూ 36 బై వాల్యూ ఎంత అనంటే 7. 6 క్యూబ్ అంటే వాల్యూ ఏంటంటే 216/7 రావాలి. దీన్ని ఏమని చెప్పొచ్చు? 7 30s వాల్యూ ఎంత అనంటే 210. 30s పోతే ఇంక మిగిలిన వాల్యూ ఎంత ఉంది అనంటే 6. సో కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి? 36/7. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.